వ్యాప్తంగా కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి. దీంతో రోగుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు మాత్రం ప్రతి నెల ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంకు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 84 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉండగా అందులో 22 ప్రభుత్వ, 62 కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కేవలం 3 ప్రైవేటు ఆసుపత్రులు మినహా మిగిలిన అన్ని చోట్ల సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అంటున్న విశాఖ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పేద రోగులకు ఉచిత వైద్య సదుపాయంతో పాటు అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రధానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇంకా చెల్లించలేదు కాబట్టి తాము సేవలను నిలిపివేస్తామని చెప్పి గత కొంతకాలంగా కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా మూకుమ్మడిగా ప్రభుత్వానికి విన్నవించుకున్న పరిస్థితి. ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తాము, శస్త్రచికిత్సలన్నీ కూడా బంద్ చేస్తాము, ఎలాంటి పరీక్షలు నిర్వహించమని చెప్పి చెప్తున్న విశాఖపట్నం సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆఫీసర్ అయినటువంటి కే అప్పారావు మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సేవలు నిలిపివేస్తామని చెప్పారు, ఏంటి పరిస్థితి, ఎలాగ ముందుకెళ్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అప్పారావు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ విశాఖపట్నంగా చేస్తున్నాను. గత కాలంగా మనకి ఏదైతే ఈ యొక్క సమ్మె చేస్తామని నోటీసులు ఇవ్వడం జరిగిందో అది దాని మీద మన విశాఖపట్నం జిల్లాలో 22 గవర్నమెంట్ ఎంపానల్ హాస్పిటల్స్తో పాటు 62 కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంపానల్ అయి ఉన్నాయి. గాను అందులో అన్ని రకాలు పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్స్ అన్నీ కలిపి మొత్తం మన దగ్గర ఉండే హాస్పిటల్స్ ట్రైక్కి పార్టిసిపేట్ చేయడానికి కేవలం 3 హాస్పిటల్స్ వరకు యాజ్ ఆఫ్ నౌ మనం కంటిన్యూగా అవర్లీ మానిటర్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ పార్టిసిపేట్ చేసే హాస్పిటల్స్ కూడా మనము రిటర్న్గా ఇమ్మని కూడా చెప్తున్నాము. సో వాళ్ళు కూడా ఎమర్జెన్సీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ సమ్మె అనేది పేమెంట్స్ కోసం అనేది ఒక కారణం ద్వారా అంటున్నారు. కానీ నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది. గత సంవత్సరం మార్చి నుంచి ప్రతి నెల 250 కోట్లు ప్రతి నెల 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ప్రతి నెల కూడా బకాయిలు చెల్లించడం అనేది ప్రభుత్వం చేస్తుంది. మరి వాళ్ళు సమ్మె తీసుకోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని ఏవో సమ్ పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్తో పాటు కొన్ని ఈ పేమెంట్స్ అంటున్నారు. కానీ మేము కంటిన్యూ మానిటర్ చేసిన దాన్ని బట్టి అయితే పేమెంట్స్ అయితే ఎవ్రీ మంత్ అయితే తప్పకుండా పడుతున్నాయి. మాకు కూడా స్టేట్ నుంచి కూడా పడుతున్నాయి అని చెప్పారు. ఆ హాస్పిటల్స్ కూడా మేము క్రాస్ చెక్ చేస్తున్నాం, పడుతున్నాయి. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఏదైతే ఈ సమ్మె అనేది చేస్తున్నారో యాజ్ ఆఫ్ నౌ మేము అవర్లీ మానిటర్ చేస్తున్నాం. ఏ పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా మేము టీమ్ లీడర్స్కి, మా యొక్క మిత్రాస్కి అలర్ట్ చేస్తున్నాము. ఎక్కడ అడ్వర్స్కి కానీ ఎటువంటి పేషెంట్కి ఇబ్బంది అయినా సరే మేము ఎక్కడైతే అంటున్నారో వాళ్ళ దగ్గర ఇబ్బంది అయినట్టయితే మనకి దగ్గరున్న పెద్ద హాస్పిటల్కి అది తరలించి ట్రీట్మెంట్ చేస్తాం. రెగ్యులర్గా మీరు చెప్తున్నట్టుగా ఎవ్రీ మంత్ కూడా 250 కోట్ల రూపాయల వరకు కూడా గవర్నమెంట్ చెల్లిస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు అసలు స్ట్రైక్కి వెళ్తామని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేయడం, మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈసారి చాలా సివియర్గా ఉన్నారు. ఓవరాల్గా 3000 కోట్ల పైచీలకు ఇంకా మాకు బకాయిలు ఉన్నాయి ఓవరాల్గా హాస్పిటల్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అది 3000 అనేది ఓకే, అది మేము అనాలిసిస్ చేసుకున్న దాన్ని బట్టి అయితే 3000 వరకు ఉండకపోవచ్చు. చాలా తక్కువ అమౌంట్, ఎందుకంటే ప్రతి మంత్ అయితే పెడుతున్నారు. ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో స్ట్రైక్ నోటీస్లో మాత్రం బకాయిల కోసం ఎక్కువ డిస్కషన్ లేకుండా మాకు ఏదైతే ఫర్దర్గా ఇన్సూరెన్స్కి వెళ్తుందో అందులో మాకు భాగస్వామ్యం చేయమని, మరియు మళ్ళీ ఏంటంటే వాళ్ళకి 2007 నుంచి ఉండే టారిఫ్స్ దాన్ని అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఏమున్నాయో కొద్దిగా అది ఇది చేయడానికి మార్పులు చేర్పులు చేయడానికి కూడా కోరుతున్నారు. ఈసారి మాత్రం వీఆర్ కంటిన్యూ ఫాలోఅప్ రిగార్డింగ్ పేషెంట్ సైడ్ అయితే మాత్రం మేము ఎటువంటి ఇబ్బంది అయినా సరే మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా ఎటువంటి పేషెంట్గా నెగ్లెక్ట్ చేసినట్టయితే మాకు తెలియపరచండి. యూ విల్ టేక్ డెఫినెట్గా మేము ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి పేషెంట్కి ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. కేవలం ఒక 3 కార్పొరేట్ హాస్పిటల్ మాత్రం స్ట్రైక్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద
ఎవరైతే పేద రోగులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని చెప్పి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అన్ని చర్యలు కూడా చేపట్టి ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉందో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.